హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇంట్లోనే పన్నీర్ చేసుకుందామా? సో ఇక్కడ ఇంట్లోనే పన్నీర్ చేసుకుందుకు మనం ఏదైనా పాలు తీసుకోవచ్చు. నేను ఇక్కడ గవర్నమెంట్ ద్వారా ఇచ్చే పాలు తీసుకున్నాను. నేను ఇక్కడ 2 లీటర్ల పాలతో నలుగురు తినేలాగా మనకి పన్నీర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇట్లా కింద మీద పోసుకోకుండా మీరు నీట్గా పోసుకోండి. ఎందుకంటే నేను ఒక చెత్త కెమెరా పట్టుకొని వీడియో చేస్తాను కాబట్టి అట్లా పడిపోయింది అది. సో ఇట్లా నేను 4 ప్యాకెట్లు పాలు పోసుకున్నా. ఇవి మనం బాగా మరగనిచ్చుకోవాలన్నమాట. పాలు మరిగాక మనం ఇట్లా నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. మీకు ఎంత అంటే ఒకవేళ తొందరగా పాలు విరిగిపోయినాయంటే సగం నిమ్మకాయతో చాలు, లేదా కొంచెం ఇంకా విరగాల్సింది ఉంటే మనం ఇంకో నిమ్మకాయ పిండుకోవచ్చు అనమాట. సో ఇట్లా మెల్లగా ఇంకా పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతున్నది. నేను ఇక్కడ అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటా ఉన్నా. అట్లనే ఇంకొంతసేపు మనం ఉంచామంటే పాలు మొత్తం బాగా విరిగిపోతాయి అన్నమాట. సో ఇట్లాగా కలుపుకుంటూ ఉండండి. ఇది విరిగిపోయిన తర్వాత ఇంకా మనం దీన్ని అనేది క్లాత్లోకి తీసుకొని లేదా స్ట్రైనర్ తీసుకొని వడగొట్టుకోవాలన్నమాట. నేను ఇట్లా స్ట్రైనర్ తీసుకున్న పెద్దది. అట్లా తీసుకున్న తర్వాత పన్నీర్ మేకర్ అని చెప్పి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్న. దీని రివ్యూ ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నా. సో అందులో వేసుకొని ఇట్లా మనం ప్రెస్ చేసుకున్నామంటే ఎక్సెస్ నీళ్ళు ఏవైతే ఉంటుందో పోయేసి మనం ఒక మంచి గట్టిగా షేప్ అనేది వస్తుంది అనమాట. పన్నీర్ కూడా ఇట్లాగా కిందన ప్లేట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాగా ఎక్సెస్ వాటర్ ఉంది దానికదే కారిపోతా వస్తుంది అనమాట. ఆ తర్వాత దీన్ని కొంతసేపు అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇట్లాగా మనం కొంచెం ప్రెస్ చేసి బాగా పెట్టామంటే దానికి ఉండే షేప్ అనేది బాగా ఫామ్ అవుతుంది. ఇది నేను చేసిన పన్నీర్ ఇంట్లో. ఇది మనం డైరెక్ట్గా స్ట్రైనర్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఫస్ట్ వడగొట్టుకున్నాను. ఎందుకంటే నాది ఏదైతే పన్నీర్ పాలు ఎరిగిందో అది కొంచెం సన్నగా పూసుకునింది కాబట్టి ఇది ఓవర్ఫ్లో అయిపోకుండా నేను ముందు అందులో వడగొట్టుకున్నా. నెక్స్ట్ వీడియోలో కూర చూపిస్తాను.